మా ప్రిన్సిపల్ గారికి, హెచ్ఓడీస్ అందరికీ, ఫ్యాకల్టీ మెంబర్స్కి, మరీ ముఖ్యంగా మమ్మల్ని మా సంస్థ మీద ఎంతో నమ్మకంతో మీ బిడ్డలను చేర్చిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. సో విద్యార్థులకు కొత్త కోర్సులో, అది ప్రొఫెషనల్ కోర్సులో చేరినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సో ఇది ఇంకా ఎక్కువ మంది రావాల్సి నాకు తెలుసు, కానీ ఈ కరోనా భయం వలన కొద్ది రోజులు చూసొద్దాం, అట్లా వద్దాము, ఆలోచించొద్దాం ఇట్లా అనుకొని ఉంటారు. అంటే చాలామంది వచ్చినా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మీకు కూడా కరోనా గురించి కొద్దిగా చెప్పాల్సి ఉంటుంది. కరోనా నిజమే, వ్యాధి వచ్చింది. గత 8 నెలలు 9 నెలల నుంచి ఇబ్బంది పడ్డాం. కానీ కరోనా వస్తుందని మనం భయపడి ఇంట్లో కూర్చుంటే, ఏమి యాక్టివిటీ లేకుండా కూర్చుంటే, ఏమీ పని చేయకుండా కూర్చుంటే తొందరగా కరోనా వస్తుంది. కరోనా రాకపోయినా ఏదైనా ఫ్లూ లాంటిదైనా వస్తుంది. అవును, చాలామంది చేస్తున్నది పొరపాటు, ఆలోచిస్తున్నది అంతకంటే పొరపాటు. మన రూమ్లో కూర్చుంటే, ఎక్కడికి బయటకు పోకుండా కూర్చుంటే కరోనా నుంచి తప్పించుకోవచ్చు అని. అట్లా ఏమీ అవ్వదు. కరోనాని గురించి నివారణ చర్యలుగా, లేకపోతే కరోనాతో యుద్ధం చేయాలి అంటే డాక్టర్లు ఏం చేయలేరు, మందులు లేవు. ఇప్పుడే ఏదో వచ్చింది కానీ దాన్ని ఇంకా పూర్తిగా తెలియదు. కానీ ఎవరు చేయగలరు కరోనాతో యుద్ధం అంటే మనమే కరోనాతో యుద్ధం చేయాలి. మనం ఎట్లా చేస్తామండి కరోనాతో? మనకు కదా వచ్చేది అంటే మనమే మన వ్యాధి నిరోధక శక్తి కరోనాతో యుద్ధం చేయాలి. మన బాడీయే కరోనాతో కరోనా కానీ వేరే వైరస్ ఏదైనా సరే దాంతో యుద్ధం చేయాలి. అప్పుడే ఇది అవుతుంది. మరి కరోనాతో ఈ వ్యాధి నిరోధక శక్తి బాగుండాలి అంటే ఏముండాలి అంటే, మొదటిది రోజు కాసేపు 10 నిమిషాలు 20 నిమిషాలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి, ఎండలు తగిలేటట్టు చూడాలి. తర్వాత ఏదో ఒక యాక్టివిటీ ఉండేట్టు చూడాలి. తర్వాత మంచి ఆహారం తీసుకోవాలి. సో దీనికి ఇది చేస్తే కరోనా రాదు. ఒకవేళ వచ్చినా 2-3 రోజుల్లో తగ్గిపోద్ది. అంతేకాని దీనికి భిన్నంగా మీ రూముల్లోకి వెళ్ళి కూర్చుంటే, బయటికి రాకుండా తలుపులు వేసుకుని కూర్చుంటే, ఎండ తగలకుండా కూర్చుంటే తొందరగా కరోనా వస్తుంది, లేకపోతే ఏదైనా ఫ్లూ లాంటిదైనా వస్తుంది. అట్లానే యాక్టివిటీ లేకుండా కూర్చుంటే కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. సో అవి ఉంటే మీకు ఇట్లా భయపడుతూ ఉంటే, అన్నిటికంటే మించి భయపడుతూ ఉంటే, భయం వలన ఏమవుతుంది అంటే మన ఎండోక్రైన్ సిస్టమ్ అంతా పాడవుతుంది, మన బాడీ అంతా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజ్ అవ్వటం వలన డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయక, మన తినదరక్క ఆ వ్యాధి నిరోధక శక్తి ఇంకా తగ్గిపోతుంది. మన భయం తెలుసు కదా, మనకు ఏదైనా ఎదురుగా పాము లాంటిది కనపడితే యూరిన్ వస్తుంది కదా, భయం అవుతుంది, నేచురల్ అది కదా. అట్లా భయపడుతూ కూర్చుంటే, అట్లా రూమ్లో కూర్చుంటే, ఎండ తగలకుండా కూర్చుంటే, సరిగ్గా అన్నం తినకుండా కూర్చుంటే కరోనా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ వచ్చిన వాళ్ళకి కానీ రాని వాళ్ళకి కానీ దయచేసి కరోనా గురించి భయపడకుండా శుభ్రంగా యాక్టివిటీలో ఉండి, శుభ్రంగా రోజు కాలేజీకి వచ్చి గ్రౌండ్లో తిరిగి మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మంచి ఆహారం అంటే చాలా ధనవంతుల ఆహారం అక్కర్లా, మీ తినే ఆహారాన్నే శుభ్రంగా తీసుకోవాలి. అంటే శుభ్రంగా తీసుకోవాలి, మంచిగా తీసుకోవటం అంటే ఎట్లా అంటే, మనం తినేటప్పుడు 80% రైసు 20% కర్రీసు తింటాం. దానికి బదులు 50% కర్రీసు 50% రైస్ తినుకుంటే అది మంచి ఆహారం. మనకు అన్ని పోషక పదార్థాలు ఉంటాయి మన తినే కూరల్లో. కాబట్టి అది చేస్తే మంచి ఆహారం తీసుకున్నట్టు. దానికి తోడు మంచి యాక్టివిటీ ఉంటే సరిపోతుంది. సో ఇదంతా నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఏంటి సార్ డాక్టర్లు అందరూ మీడియా అంతా ఒకవైపు చెప్తున్నారు, మీరే ఒకవైపు చెప్తున్నారు అంటారు అని అనిపిస్తుంది. కానీ ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఈ క్యాంపస్లో 1000 మంది ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. బాగా కరోనా అప్పుడు ఎవరు బయటకు రానప్పుడు,
ఇక్కడ ఫ్యాకల్టీ అంతా వచ్చి శుభ్రంగా పనిచేశారు. ఎవరికి ఏమవల, 2-3 కాస్త నలతగా ఉంది 2-3 రోజులు, తర్వాత బాగానే. అవును, ఏమవల. ఎందుకు అని అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా మంచి ఆహారం తీసుకున్నాం, మేమే సప్లై చేసాం. తర్వాత ఏదో పని ఉంది, తర్వాత కాస్త మూమెంట్ ఉంది. ఈ మూడిటి వల్ల ఎవరికి రాల. 1000 మంది, ఒకళ్ళో 10 మందో కాదు, 1000 మంది ఫ్యాకల్టీ ఈ క్యాంపస్లో ఉన్నారు. అట్లానే గత నెల రోజుల నుంచి పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, ఎవరికి ఒకళ్ళు కూడా రాల. అవును, రాలేదు. అందుకని అది ఎక్స్పీరియన్స్, అనుభవం చేసిన తర్వాత నేను చెప్తున్నాను. ముందు అందరూ భయపడిపోయారు, మా ఫ్యాకల్టీ కూడా మొదటి 5-6 రోజులు భయపడిపోయారు. ఏం కాదు, నేను వస్తున్నాను, నేను మీ అందరికంటే ఎక్కువ వయసు ఉన్నవాడిని, నేను వస్తున్నాను, మీరు వచ్చి పని చేసుకోండి. మరి పిల్లలు ఎవరు లేరు కదా, ఏం పని చేశారు ఫ్యాకల్టీ అనిపిస్తుంది. చాలా మంచి పని చేశారు. వీళ్ళందరూ చాలా డిజిటల్ కంటెంట్ బ్రహ్మాండంగా తయారు చేశారు. అంటే ఈ ఆన్లైన్లో అందరూ జూమ్ పెట్టి పాఠాలు చెబుతుంటే మా వాళ్ళు బ్రహ్మాండంగా ఆకర్షణీయంగా కంటెంట్ తయారు చేశారు. అది టీవీ కంటెంట్ కంటే బాగుండేటట్టు తయారు చేశారు. అంత మంచి పని చేశారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ ఇంకా రాని వాళ్ళకి కానీ కరోనా గురించి భయపడద్దు. పిల్లల్ని శుభ్రంగా కాలేజీకి పంపించండి, చదువుకోనివ్వండి, దానికి సరిపడా ఆహారం పెట్టండి, దానికి సరిపడా యాక్టివిటీ ఏదో ఒక యాక్టివిటీలో ఉంచండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. తర్వాత ఈ కాలేజీ గురించి కాలేజీ ప్రోగ్రాం గురించి అంతా ఫణీంద్ర చెప్పుంటారు. కానీ మళ్ళీ ఇంకోసారి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ముందుగా ఈ కాలేజీలో మేము మీ దగ్గరికి ఎవరి దగ్గర రాకపోయినా, మాకు మార్కెటింగ్ ఏం లేకపోయినా, మేము ఎప్పుడు అడగకపోయినా మీ అంతటా మీరు వచ్చి 100% విద్యార్థులు చేరినందుకు ఈ సభాముఖంగా మీ తల్లిదండ్రులకి విద్యార్థులకి అందరికీ నమస్కారం చేస్తున్నా. ఈ జిల్లాలో 4 కాలేజీలోనే 100% ఫిలప్ అయినాయి. ఒక 7-8 కాలేజీలో 80% అయినాయి, మిగతా అన్ని 50% లోపు ఉన్నాయి. ఈ 100% ఈ కాలేజీలో ఫిలప్ అయినందుకు మీ అభిమానానికి, మీ నమ్మకానికి మరీ మేమెంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. మరి అందరికీ తల్లిదండ్రులకి విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అయితే మీరు ఎందుకు చేరారు ఇక్కడ? అవును, ఎందుకు చేరారు అంటే, ఒకటి రత్తయ్య గారు బాగా చేస్తారు, 40 ఏళ్ళ నుంచి ఏ మచ్చ లేకుండా చేశారని అది ఒకటి ఉంటుంది. దానికంటే మించి అంత మాత్రం చేత పిల్లల్ని తీసుకొని వచ్చి చేర్చరు. దానికంటే మించి మీరు చూసుకొని ఉంటారు ఈ కాలేజీలో ఫలితాలు ఎట్లా ఉన్నాయి, అట్లానే ప్లేస్మెంట్స్ ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయని. ఈ 2 ప్రధానమైన అంశాలు. ఈ రెండిటి గురించి, ఫలితాల గురించి ఈ కాలేజీ ఎప్పుడూ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మామూలుగా యూనివర్సిటీ లెవెల్లో 45-50% ఉంటే ఈ కాలేజీలో ఎప్పుడు 75-80% ఉండి మొదటి 4-5 స్థానాల్లోనే ఉంటుంది మొదటి నుంచి ఫలితాల్లో. అయితే మంచి ఫలితాలు వచ్చినంత మాత్రాన, మంచి డిగ్రీ పూర్తి చేసినంత మాత్రాన ఇంజనీరింగ్లో ప్రయోజనం ఉండదు. దాంతోపాటు ఉద్యోగం కూడా రావాలి. అవును, సో ఆ ఉద్యోగం కూడా రావాలి అని అంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఉద్యోగాల దృష్ట్యా చూస్తే 80% 85% దాకా ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక 10% విద్యార్థులు బయట వేరే దేశాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషను, ఉన్నత చదువులకి వెళ్తున్నారు. ఇది కాలేజీ స్థూలంగా. ఇది మీకు తెలిసి కానీ, ప్రత్యక్షంగా తెలిసి కానీ, లేకపోతే ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎవరో చెప్పి కానీ, మీ చుట్టాల పిల్లలు ఎవరైనా చదివి ఉండటం వలన కానీ మీకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను తెలిసి చేర్చుంటారు. ఇది కాలేజీ బేసిక్గా. అయితే ఇది ఎందుకు వస్తున్నాయి ఇట్లా? ఈ కాలేజీకి ఎందుకు ఇంత మంచి ఫలితాలు వస్తున్నాయి? ఈ కాలేజీకి ఎందుకు ఇంత మంచి ఉద్యోగాలు వస్తున్నాయి? అందరూ జేఎన్టీయూ సిలబస్సే చదువుతారు, అందరూ జేఎన్టీ యూనివర్సిటీకి సంబంధించిన ఇదే. ఇక్కడే ఎందుకు వస్తున్నాయి అంటే, ఏమైనా ప్రత్యేకత ఉందా ఈ కాలేజీ గురించి అని? గ్యారంటీగా మీ బయట వాళ్ళకి తెలియదు, కానీ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ కాలేజీ గురించి. లేకపోతే ఉన్న పళ్ళంగా మనకు రావాలనుకుంటే రిజల్ట్ రాదు. దానికి ఏదో ప్రయత్నం ఉండాలి, దానికి ఏదో మంచి పని చేస్తుండాలి, అప్పుడే వస్తాయి. ఏమున్నాయి ఈ కాలేజీలో ప్రత్యేకతలు అంటే, మొదటిది దేర్ ఈజ్ ఎ గుడ్ ప్లానింగ్. మంచి ప్రణాళిక ఉంది.
చాలా కాలేజీల్లో 90% కాలేజీల్లో అది ఉండదు. ప్రణాళిక అంటే నార్మల్గా ఏం జరుగుతుంటుందంటే కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఫస్ట్ ఇయర్ చేరారు, ఈ సిలబస్ ఇస్తారు టీచర్లకి, ఆ సిలబస్ ఈ ఫస్ట్ టర్మ్లో కవర్ చేయమంటారు. అది జరిగేది, అంతే జరుగుద్ది. కానీ జరిగేది నిజంగా యథార్థంగా జరిగేది ఏంటంటే మొదటి 5 యూనిట్లు ఉంటాయి ఒక్కొక్క కోర్సులో. మొదటి 2 యూనిట్లు ఏమో 3.5 నెలలు చెప్తారు, చివరి 3 యూనిట్లు 20 రోజుల్లో చెప్తారు. విద్యార్థులను అడిగితే ఏమయ్యా సిలబస్ అయిందంటే అయిపోయిందంటారు, ఫ్యాకల్టీని అడిగితే సిలబస్ అయిందంటే అయిపోయిందంటారు. కానీ పిల్లలు తప్పుతారు, అంతే కదా. 3 యూనిట్లు 15 రోజుల్లో చదవలేరు కదా, చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. కానీ పిల్లలు తప్పుతారు, వాళ్ళకి 2 యూనిట్లే క్షుణ్ణంగా వచ్చు, 3 యూనిట్లు రావు. అట్లా జరగకుండా ఉండేందుకోసం మీకు డే వైజ్ ఒక ప్రణాళిక ఇచ్చి పిల్లలకు కూడా ఇస్తారు, 2-3 రోజుల్లో మీకు పంపిస్తారు. సో ఈరోజు జనవరి 18 అయితే జూన్ 18వ తారీఖున ఏ టీచర్ ఏ క్లాస్ చెప్తారు, ఏం జరుగుతుంది అనేది అవర్ వైజ్ డే వైజ్ మీకు ఈ పిల్లలకి ఇస్తారు. పిల్లాడైనా అడగొచ్చు, తల్లిదండ్రులైనా అడగొచ్చు, ఏమయ్యా మీరు ఇది చేస్తూ ఉన్నారు, చేయలేదు ఏంటి అని. అది ఎక్కడ సామాన్యంగా ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫ్యాకల్టీ కొన్ని చోట్ల ఉంటారు కొంతమంది, సరిపడా ఉండే కాలేజీలు తక్కువ ఉంటాయి. ఆ సరిపడా ఉండటం కాకుండా క్వాలిఫైడ్ బాగా చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా అనేది. సో దట్ ఈస్ వాట్ వీ మెయింటైన్. అది మేము జాగ్రత్తగా చూసుకొని బాగా క్వాలిటీ ఉన్న వాళ్ళని, క్వాలిఫైడ్ వాళ్ళని ఈ ఫ్యాకల్టీగా ఉంచుకోవటం, ఫుల్గా ఎంతమంది కావాలంటే అంతమంది ఉంచుకోవటం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు, అంతతో సరిపోదు. మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి, బాగానే రిక్రూట్మెంట్ అప్పుడు బాగానే ఉంటుంది, ఆయనకి వెళ్ళి పాఠం సరిగ్గా చెప్పకపోతే ఏమవుతుంది. అది ఇంటర్మీడియట్లో మీరు పిల్లలు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో వాళ్ళు పంపిస్తారు, మనకు అర్థం కాదు పాఠం, దానివల్ల ఏం ప్రయోజనం లేదు కదా. అందుకని మేము ఫ్యాకల్టీ రిక్రూట్ చేసుకున్న తర్వాత 2-3 నెలల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. పిహెచ్డి అయినా సరే ట్రైనింగ్ ఇస్తాం. మీరు సబ్జెక్టులు ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా పాఠం చెప్పాలి, పిల్లవాడిని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది. అది ఇక్కడ మాత్రమే జరుగుతుంది, ఈ కాలేజీలోనే జరుగుతుంది. వేరే దగ్గర ఫ్యాకల్టీ రిక్రూట్ చేసుకొని క్లాసు పంపిస్తారు, అర్థం అవటం అర్థం కాకపోవటం అనేది మరి ఎవరికి తెలియదు. అది వాళ్ళు ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళు క్లాస్కి వెళ్ళి బాగానే చెప్పగలరు అని ఆ సీనియర్స్ చెప్తేనే పంపిస్తాం, లేకపోతే పంపించేది లేదు. ఉద్యోగం అయితే పోదు కానీ ఫ్యాకల్టీ క్లాసు మాత్రం పంపించాం. మా ఉద్దేశం ఏంటంటే క్లాసులో 1 అవర్ పోతే, 1 అవర్ బాగా పాఠం చెప్పకపోతే అది 1 అవర్ పోయినట్టు కాదు, 1 గంట పోయినట్టు కాదు, 60 గంటలు పోయినట్టు. 60 మంది విద్యార్థులు ఉంటారు కాబట్టి వీ డోంట్ వాంట్ టు వేస్ట్ లైక్ దట్. అవును, అది 1 గంట వేస్ట్ అయిపోతే 1 గంట వేస్ట్ కింద తీసుకోవటానికి లేదు, 60 మందికి 60 గంటలు పోతాయి కదా. అందుకని ఫ్యాకల్టీ ఉండటం కాకుండా ఫ్యాకల్టీ ట్రైనింగ్తో ఉండటం అనేది ఈ కాలేజీ మరో విశిష్టత. దీంతో పాటు కమిట్మెంట్, అంకిత భావంతో పనిచేయాలి. ఫ్యాకల్టీ ఉంటారు, మేము ఉద్యోగం కోసము ఆ డబ్బుల కోసం పనిచేస్తే ఎవరికి చదువు రాదు, కాలేజీ కావదు, పిల్లలకే ఉపయోగపడదు. దానికి అదృష్టవశాత్తు మాకు 100% అని చెప్పలేం, కానీ ఎక్కువ మంది ఫ్యాకల్టీ చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. ఏంటి సార్ ఎందుకు అట్లా అంత గట్టిగా చెప్తున్నారు కమిట్మెంట్ అంటే? ఎందుకు చెప్తున్నాను అంటే ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు, ప్రపంచం అంతా కరోనాని భయపడి లోపలికి వచ్చినప్పుడు వీళ్ళు బయటకు వచ్చి కాలేజీకి వచ్చి పిల్లలకు ఉపయోగపడే పని చేశారు. అంతకంటే ఏం కావాలి కమిట్మెంట్ అంటే? దట్స్ ఇట్. అవును, ఏ యూనివర్సిటీలో కూడా ఏ కాలేజీలో కూడా ఒక 10 గంటల కంటెంట్ కూడా తయారు చేయలేదు. మా దగ్గర అయితే మొత్తం సెమిస్టర్కి సరిపడా అన్ని చాప్టర్లు, అన్ని కోర్సులు కంటెంట్ రెడీగా ఉంది. ఆ కంటెంట్ కూడా మామూలుగా చేసింది కాదు. మేము చాలా స్మార్ట్ బోర్డులు, స్టూడియోలు, కాలేజీలో 10 స్టూడియోలు పెట్టాం, 10 స్టూడియోలు పెట్టాము తయారు చేయడానికి. పెట్టి
తయారు చేస్తే ఎంత బాగుండాలి అంటే ఓ పక్క టీవీ ప్రోగ్రాం వస్తుంటే మరో పక్క ఇది ఉంటే టీవీ ప్రోగ్రాం కాదని ఇక్కడ కూర్చోవాలి, అంత అట్రాక్టివ్గా కూడా ఉండాలి. సో అట్లా చేయాలి అంటే వాళ్ళకి ఎంతో కమిట్మెంట్, అంకిత భావం ఉంటే కానీ చేయలేరు కదా. సో ఇది రెండో అంశం. ఫ్యాకల్టీ బాగా ఉండటం కాకుండా ట్రైన్డ్గా ఉండటం, అది కమిటెడ్గా ఉంటాం. చాలా రద్దుగా ఉంటుంది, కమిటెడ్గా ఉంటాం. ఫ్యాకల్టీ ఉంటారు, రోల్స్ మీద ఉంటారు, క్లాసులకు వెళ్తారు, పాఠాలు చెబుతారు. ఎంత ధ్యాసతో వాళ్ళు పాఠం చెప్తున్నారో అది ఇంపార్టెంట్, ఎంత కమిట్మెంట్తో పాఠం చెప్తున్నారో అది ఇంపార్టెంట్. దట్ ఈస్ దేర్. అది మంచి ఫలితాలు రావటానికి మంచిగా ప్లేస్మెంట్స్ రావటం. మూడో అంశము, ఇంకా విశిష్టమైన అంశము ఈ కాలేజీ ఉన్నది కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ అంటే ప్రతి పాఠాలు చెప్పడంతో పాటు ప్రతి 20 మంది విద్యార్థులకి ఒక ఫ్యాకల్టీ మెంబర్ కౌన్సిలర్గా ఉంటారు. కౌన్సిలింగ్ ఏంటి చేస్తారు వాళ్ళు? పాఠం చెప్పడం కంటే ఏం చేస్తారు కాలేజీలో అనిపిస్తుంది. పాఠం చెప్పడం కంటే చాలా చెయ్యాలి కాలేజీలో. ఎట్లా అంటే చాలా పిల్లాడు బాగా మంచి ఎంసెట్ ర్యాంకే వచ్చి ఉండొచ్చు, బాగా తెలివైనడే ఉండొచ్చు, కానీ వాడు శ్రద్ధగా వింటలేదు. కానీ కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న రోజు తన్నుకుంటూ ఉంటారు ఇంటి దగ్గర, దాని నుంచి వస్తారు. లేకపోతే ఏదో పేదరికం నుంచి సరిగ్గా అన్నం తినకుండా వస్తాడు, సరిగ్గా స్నానం చేయకుండా వస్తాడు, లేకపోతే ఏదో ఒక కుర్రాడు లవ్లో పడి ఉంటాడు. సో ఎన్ని ప్రాబ్లమ్స్ కదా. వాడు తెలివైనడే, చదువు గురించి కాదు మిగతావి. సో ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా, మంచిగా ఉన్నారా లేదా చూసుకొని వాళ్ళని పిలిచి కౌన్సిల్ చేయటము, వాళ్ళని పిలిచి ఎట్లా చెయ్యాలి అనేది చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కౌన్సిలింగ్ సిస్టము ఐఐటీల్లో కూడా లేదు. అందుకని లేకపోవటం వల్లనే ఆల్ ఇండియా లెవెల్లో మెరిట్ విద్యార్థులు తీసుకుంటే చాలామంది 1%, 2%, అంటే ఒక్కొక్క ఐటీలో 4, 5 వాళ్ళు పాపం ప్రాణాలు కోల్పోతున్నారు ఆ కౌన్సిలింగ్ సిస్టమ్ లేకపోవటం వల్ల. ఒక రూర్కీ ఐఐటీలో అయితే అంత ఆల్ ఇండియా మెరిట్ తీసుకొని ఈ 60 మంది ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వలేదు కాబట్టి వీళ్ళని మేము డిస్మిస్ చేస్తూ ఉన్నారు. అరే మీరు మంచి పిల్లలు కదా తీసుకున్నారు, వాళ్ళు సరిగ్గా లేకపోతే మీ తప్పు కదా, వాళ్ళ తప్పు ఎట్లా అవుద్ది? సో అట్లా ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది అంత ఇంపార్టెంట్, అది తెలియదు చాలామందికి. ఇక్కడ బాగా పనిచేస్తుంటుంది. మనం ప్రతిదానికి చెప్పచ్చు. ఉదాహరణకు నేను ఎందా చెప్పాను కదా, అమ్మా నాన్న తన్నుకుంటున్నారు, వాడు ఆ డిస్టర్బెన్స్ నుంచి వస్తాడు. దాని సొల్యూషన్ ఏంటి? టీచర్ కూర్చోబెట్టి చెప్పాలి, అరే బాబు నువ్వేం చేయలేవు ఈ పరిస్థితుల్లో, నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటే నీకు డబ్బులు వస్తే వాళ్ళు నీ మాట ఏం చెప్తే అది వింటారు, అంతే. నీకు ప్రజెంట్ థింగ్ చేయాల్సింది ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వటానికి 2-3 ఏళ్ళు పట్టుద్ది. ఈ 2-3 ఏళ్లలో నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నీ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు ఏం చెప్పినా వింటారు కదా. అట్లా వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ఉంది ఇక్కడ ప్రత్యేకంగా. చాలా చోట్ల ఉందని అంటారు కానీ ఇంప్లిమెంట్ చేయరు. సో 4వ అంశము వీళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి అదంటే కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే భావ వ్యక్తీకరణ. మనం వచ్చు చాలా, కానీ మన ఈ పిల్లలందరికీ రూరల్ ఏరియా నుంచి రావటం వల్ల భయం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అయినా ఇంగ్లీష్లో మాట్లాడడానికి భయం ఉంటుంది, ఇదంతా భయం ఉంటుంది. ఈ భయాన్ని పోగొట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ కమ్యూనికేషను తీసుకురాగలిగితే, మంచిగా మాట్లాడటం తీసుకోగలిగితేనే అవుతుంది. 5వ అంశము కొద్దిగా క్రియేటివిటీ, టీమ్ స్పిరిట్ డెవలప్ చేయాలి. అది చేయడానికి వేరియస్ ప్రోగ్రామ్స్ ఫణీంద్ర గారు చెప్పుంటారు, ప్రాజెక్ట్స్ అవన్నీ చేసి నలుగురు కలిపి ప్రోగ్రామ్స్ ఇట్లాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయటం ఇదంతా చేస్తారు. ఈ 5 ప్రధానమైన అంశాలు, ప్రధానంగా విశిష్టతలు ఈ కాలేజీకి, చాలా కాలేజీల్లో చేయలేని. మొదటిది పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటాం, ప్రణాళిక ఉంటాం. రెండవది కమిటెడ్ ఫ్యాకల్టీ ఉండటం. మూడవది కౌన్సిలింగ్, అంటే మామూలుగా ఏదో వాళ్ళు విన్నారు లేరు అనుకోకుండా ప్రతివాడు సరిగ్గా వింటున్నాడా లేదా అని గమనించి ఏం ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయటం. 5వది కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా. కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. మనకి మోడీ గారు మీకంటే నాకంటే అందరికంటే పేదవాడు, ఈ ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు.
ఆయనకేం కుల బలం లేదు, ఆర్థిక బలం లేదు, ఏం బలం లేదు. అంటే మనం ఆయనతో ఏకీభవించినా విభేదించినా అది వేరే విషయం. దేని మీద అంటే కమ్యూనికేషన్. ఆయన 10 లక్షల మంది కూర్చోబెడితే ఒక 10 నిమిషాల్లో కన్విన్స్ చేయగలరు. దట్ ఈస్ ద పవర్. ఈ పిల్లలకి చాలామందికి భయం. అంటే వాళ్ళు చాలాసార్లు ఫెయిల్ అవుతారు. మొదటిసారి పిలిస్తే, క్లాస్ రూమ్లో పిలిస్తే వణికిపోతారు. రెండోసారి పిలిస్తే ప్రిపేర్ అయ్యారా అంటే ప్రిపేర్ అవుతారు, కానీ గడగడ అప్పచెప్తారు. మూడోసారి పిలిస్తే ముందు వెనక ముందు చెప్తారు. నాలుగోసారి పిలిస్తే మైక్ దూరంగా పెట్టుకొని మాట్లాడతారు, వినపడదు. సో ఇట్లా రకరకాల ఫెయిల్ అవుతారు. ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత వీ హ్యావ్ టు మేక్ దెమ్ సక్సెస్ హియర్. దీంతో పాటు ఈ మిగతా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం. ఇవన్నీ అయితే ఏమవుతుంది అంటే పరిపూర్ణమైన వ్యక్తిత్వం అవుతుంది చదువుతో పాటు. ఓ పక్క నాలెడ్జి, ఓ పక్క కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకో పక్క టీమ్ స్పిరిట్, వీటన్నిటితో కలిపి పరిపూర్ణమైన వ్యక్తిత్వంగా నిర్మాణం జరుగుతుంది. అప్పుడు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రావటం, కొంతమందికి ఉద్యోగం వస్తే అదృష్టము, కొంతమంది రాకపోతే దురదృష్టం అనుకుంటారు. అదేం కాదు. ఇట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఏంటి అంటే 50% మీ నాలెడ్జ్ మార్కులు, మిగతా 20% కమ్యూనికేషన్ భావ వ్యక్తీకరణ, మిగతా 10-12% క్రియేటివిటీ, మిగతా 10-15% టీమ్స్. ఈ మొత్తం కొడితే 100. దట్స్ ఇట్. మీరు నాలెడ్జ్కి మంచి 80% మార్కులు తెచ్చుకోవాలి. దాంతోపాటు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి. దాంతోపాటు టీమ్ స్పిరిట్ ఉండాలి. దాంతోపాటు కొంచెం సృజనాత్మకత ఉండాలి. ఉంటే పర్ఫెక్ట్, వచ్చేస్తుంది ఉద్యోగం. ఇదేం పెద్ద అదృష్టము దురదృష్టం ఏం లేదు. మేము ట్రైన్ చేయటము, మీరు అది తీసుకోవటం దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది ఈ కాలేజీ యొక్క 5-6 విశిష్టతలు. సో ఇందువల్లనే ఈ 4-5 బాగా చేయటం వల్ల మేము మీ దగ్గర రాకపోయినా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయకపోయినా, మీ అంతటి మీరు తెలుసుకొని ఇక్కడ మీరు మీ బిడ్డలను చేర్చినందుకు తల్లిదండ్రులందరికీ మరీ నా హృదయపూర్వక నమస్సు. తర్వాత ఈ సందర్భంలో మీరు తల్లిదండ్రులుగా ఏం చేయాలి? తల్లిదండ్రులుగా ఏం చేస్తాం? ఫీజు కట్టమంటే కడతాం, అంతే, అయిపోయింది. కాదు, తల్లిదండ్రులుగా మీరు చాలా చేయాల్సి ఉంటుంది. ఓ పక్క మేము, ఓ పక్క మీరు, మూడో పక్క పిల్లాడు కలిపి, ముగ్గురు కలిపి చేస్తేనే ఇది అవుతుంది. మేమేం చేయగలం సార్? మాకేం చదువు లేదు, ఏమీ లేదు. ఫీజు కట్టమంటే కడతాం, కానీ అంతకంటే ఏం చేస్తామంటే మీరు చేయాలి చాలా. ఏం చేయాలి మీరు అంటే, మొదటిది ఇప్పటిదాకా ఈ ఎంసెట్ మేలో జరిగింది కదా, 10 నెలలు అయింది కదా, 9 నెలలు అయింది కదా. ఇప్పటిదాకా ఈ పిల్లల్ని చాలా రకరకాలుగా తిట్టుంటారు. ఎంసెట్లో సరిగా ర్యాంక్ రాలేదు కదా, అనేక రకాలుగా తిట్టుంటారు. ఇవాళ నేను కొత్త కాలేజీకి వెళ్తాను, కొత్త బట్టలు కొట్టించమ్మా అంటే, నీకు వచ్చిన ర్యాంక్ ఈ బట్టలు చాలేవయ్యా రా అని ఉంటారు. సో అట్లానే రోజు ఇడ్లీ చేస్తావేంటి, అటు నాకు దోశ ఇష్టం కదా, నీకు వచ్చిన ర్యాంక్ అది చాలే అని ఉంటారు. సో నేను సినిమాకి వెళ్తాను కంటే నీకు ఒక సినిమానా, నీకు వచ్చిన ర్యాంక్ అని ఉంటారు. ఇంతతో ఆగరు. పక్క అపార్ట్మెంట్లో మంచి ర్యాంక్ వచ్చినాడు, నా తల దించుకుంటున్నాను నేను నీ గురించి అని పదే వాడికి గుర్తు చేసి పదే డిస్కరేజ్ చేస్తారు. దయచేసి అది ఆపండి. ఈరోజు నుంచి చెయ్యొద్దు అట్లా. ఎంసెట్ మాత్రమే కొలమానం కాదు. ఎంసెట్ మంచి ర్యాంక్ రావడానికి కొద్దిగానే డిఫరెన్స్ ఉంటుంది. ఎంసెట్ రానంత మాత్రాన వీడేమి బ్యాడ్ బాయ్ అని మీరు స్టాంప్ వేయక్కర్లేదు, వీడేమో యూస్లెస్ ఫెలో అని స్టాంప్ వేయక్కర్లేదు, వీడేమో హోప్లెస్ ఫెలో అని స్టాంప్ వేయక్కర్లేదు. అవును, ఎంసెట్లో రాకపోవటం వాడు ముందు ఆ రోజు భయపడితే రాదు, ఓ 10 నిమిషాలు భయం పడితే ఆ పేపర్ చూసి రాదు, లేకపోతే ఆ మార్క్ చేసేటప్పుడు 20 క్వశ్చన్ బదులు 22వ క్వశ్చన్ మార్క్ చేస్తే మొత్తం తప్పు అవుతాయి, లేకపోతే ఇంకా ఏమన్నా సిక్గా అయితే రాదు. ఇన్ని కారణాలు ఉంటాయి కదా. సో ఇన్ని కారణాల్లో ఎంసెట్ రానంత మాత్రాన
అసలు ఎందుకు పనికిరాడు, జీవితానికి పనికిరాడు అనేది చాలా భయంకరమైన పరిస్థితి. మీరు అట్లా అనుకోవడం భయంకరమైన పరిస్థితి. అది ఎవరు అంటే ఈ ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు అంతా క్రియేట్ చేస్తారు. ఏ ఎంసెట్ వస్తేనే నీ జీవితం, లేకపోతే అది బుగ్గు పాలైపోద్ది అని. అంతేం బుగ్గు పాలు అవ్వదు. అవును, ఏమవ్వదు అట్లా. దయచేసి ఈ రోజు నుంచి ఆ విషయం మాట్లాడి వాడిని డిస్కరేజ్ చేయొద్దు. నీకు తెలుసు కదా, ఒక మనిషి పని చేయాలంటే ఏం కావాలి? ప్రోత్సాహం కావాలి. మీ అందరికీ తెలుసు మహాభారతంలో కర్ణుడు అందరికంటే యోధుడు, యుద్ధమే చేయలేకపోయాడు. ఆ రథసారథి ఆయన్ని నిరుత్సాహపరచడం కదా. మన పిల్లాడు, చిన్న పిల్లాడు 18 ఏళ్ళు 19 ఏళ్ళాడు ఏం యుద్ధం చేస్తాడు జీవితంలో? కాబట్టి మీరేదో తలదించుకోక్కర్లేదు. మీరేమి వాడేం తప్పు చేయలేదు, మీరు తప్పు చేయలేదు. కాబట్టి ఈ రోజుతో అది వదిలేయి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను నేను అంటే, అరే ఇప్పుడు దాకా మేము అది నమ్మాం కదా అనిపిస్తుంది మీకు. అవును, నమ్మాం కదా, ఇది కాదంటాడేంటి? ఎందుకు అంత గట్టిగా చెప్తున్నా నేను వినండి. మాకు ఈ సంవత్సరంలో, అది ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ కూడా చేస్తున్నాం, గత సంవత్సరం నుంచి వైజాగ్లో కూడా ఇట్లానే కాలేజ్ ఉంది, విజ్ఞాన కాలేజ్. దాంట్లో ఒక 20 మంది పైన, అందరికీ ఉద్యోగాలంటే 4 లక్షలు 3 లక్షలు ఇస్తే మీరు అంతా గంతులేసి ఎగురుతారు కదా. కానీ ఆ కాలేజీలో ఒక 20 మంది పైన 15 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉద్యోగాలు వచ్చాయి. ఏ ఎన్ఐటీలో కూడా రాలా, మంచి ర్యాంకులు ఉన్నాయి. ఎన్ఐటీ అంటే జేఈ కదా. ఏ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా రాలా, 4000 ర్యాంకు లోపలే ఉన్నాడు. అందరూ రాలా. ఏ కాలేజీలో రాలా, ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ. ఈ ఒక్క మన కాలేజీలోనే వచ్చింది. అయితే మీరు ఏమనుకుంటారు? మీ లెక్కలో వీళ్ళందరూ ఎంసెట్లో బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చి చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు. అది కూడా కాదు. 20 మందిలో 6 మంది ఎంసెట్లో ఏమీ ర్యాంక్ రాక మేనేజ్మెంట్ కోటాలో చేరారు. ఏమీ ర్యాంక్ రాలా. ఏమీ ర్యాంక్ లేదంటే 80,000 లక్ష వచ్చింది. ఇది నమ్ముతారా? ఇది నిజం. అది ఒకళ్ళో ఇద్దరికో ముగ్గురికో కాదు, 20 మంది పైన వచ్చారు. మినిమం థింగ్ 15 లక్షలు, 32 లక్షలకి 10 మందికి వచ్చిన 20 మంది కదా. ఇప్పుడు నమ్ముతారు. ఎంసెట్లో వాళ్ళకి ర్యాంక్ లేదు 6 మందికి. ఓ ముగ్గురికి మాత్రం 10,000 ర్యాంక్ ఉంది. 10,000 11,000 అట్లా ఉంది. మిగతా వాళ్ళందరూ 20,000 15,000 అట్లా ఉంది ర్యాంక్. మేము యాజ్ పైలట్ ప్రాజెక్ట్ అక్కడ చేసాం వైజాగ్లో. ఈ సంవత్సరం ఇక్కడ కూడా చేస్తున్నాం. 5-6 మంది 10 మందికి వచ్చిన బిగ్ డీల్. ఎక్కువ మందికి వస్తే మంచిది. దానికి కావాల్సింది ఎంసెట్లో ర్యాంక్ కాదు, మనం ఇచ్చే ట్రైనింగ్, పిల్లాడు కృషి చేసే పద్ధతి, మనం వాడి మైండ్ని మనం ప్రోత్సహించే పద్ధతి, మనం ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నాం అనే దాంట్లో బట్టి వస్తుంది. మీరు నమ్ముతారా నమ్మరు, అది దట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ సంవత్సరం 10 రోజుల కింద జరిగింది ఇదంతా. 10-15 రోజుల కింద. ఇంకా వాళ్ళు కాలేజీలోనే ఉన్నారు, ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఒక అబ్బాయి వెల్డర్ సన్ను, వెల్డింగ్ చేసుకునే అతను కొడుకు. ఏమయ్యా ఎట్లా ఉంది, నీకు అంత సంతోషంగా ఉందా? మీ వాడికి 32 లక్షలు ఇస్తా అన్నాడు. అంటే అతని భాషలో అతను చెబుతున్నాడు, సంతోషం ఏంటి సార్, 32 లక్షలు నాకు ఇస్తే నేను లెక్క పెట్టలేదు. నేనేదో జీవితం మొత్తానికి 5-6 లక్షలు సంపాదిస్తే చాలు అనుకున్నా. ఇదేంటి సార్ 32 లక్షలు ఒక సంవత్సరానికి కదా. సో మనం పిల్లల్ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నాము, ఎంత బాగా ట్రైన్ చేస్తున్నాము, ఎంత బాగా పర్సనాలిటీ బిల్డ్ చేస్తున్నాము, ఎంత బాగా ఎనర్జీ రన్ చేయిస్తున్నాము, దాన్ని బట్టి ఉంటుంది ఇది. చాలా యూనివర్సిటీల వాళ్ళు కూడా అడిగారు, మీ వాళ్ళని వచ్చి కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వండి మా ఫ్యాకల్టీకి. అది
మంచి యూనివర్సిటీ వాళ్ళు. అవును. సో ఇది ఎంసెట్ మీరు బాధపడిన దానికి. అందుకని ఈ రోజు నుంచి బాధపడబాడు. ఎంతైనా మా అమ్మాయి మా అబ్బాయి మా తెలివైనాడు, చదవగలడు, పరిగెత్తగలడు, బాగా చేయగలడు, అట్లా ఉంచి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అది ఫస్ట్ థింగ్. మీరు దానికి చదువక్కర్లా, మీరు పొలం పనే చేసుకోవచ్చు, లేకపోతే చదువు లేకపోవచ్చు. అయినా మీరు ఎంకరేజ్ చేయడానికి ఏముంది, బాగా చదువురా, మీ భాషలో మీరు చెప్పండి, బాగా చదువురా, మంచి ఉద్యోగం తెచ్చుకోరా, నువ్వు చేయగలవు అని 10 సార్లు చెప్పండి, బాగా చేస్తారు. సో అది మొదటిది. రెండవది తల్లిదండ్రులుగా చేయాల్సింది, అప్పుడప్పుడు 15 రోజులకు 20 రోజులకు ఒకసారి వచ్చి మీరు కాలేజీలో హెచ్ఓడినో కౌన్సిలర్నో కలిసి వెళ్ళండి. తప్పు చేయక్కర్లా, కాలేజీకి రావాలంటే మామూలుగా వచ్చి కలిసి వెళ్ళండి. మావాడు బాగున్నాడా, రెగ్యులర్గా వస్తున్నాడా ఏంటి అని అడగండి. అడిగితే ఆ పిల్లాడికి కూడా మా నాన్న వచ్చి అడుగుతున్నాడని ఉంటుంది, ఫ్యాకల్టీకి కూడా వీళ్ళు అడుగుతున్నారు మనం చెప్పాలి అని ఉంటుంది. అయితే మీరు రారు, నేను ఎంత చెప్పినా. ఎందుకు రారు అంటే మీ ఎక్స్పీరియన్స్ వేరు. ఇంటర్మీడియట్ అప్పుడు మీరు వెళ్తే గేట్ దగ్గర గంట సేపు నిలబెట్టారు, లోపలికి వచ్చేసరికి పిల్లాడు 5 నిమిషాలు చూశారు, ఇంత దానికి నేను ఎందుకు వెళ్తాం అనిపిస్తుంది. ఇక్కడ అట్లా ఏం ఉండదు, మిమ్మల్ని ఎప్పుడూ ఇన్వైట్ చేస్తారు, మిమ్మల్ని ఎప్పుడూ ఆహ్వానిస్తారు. అయితే క్లాస్లో ఉంటే ఆ టీచరు 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది అంతే. కాబట్టి వచ్చి కనుక్కెళ్తాం. మూడో అంశము మీరు చేయాల్సింది, మీకు చాలామందికి ఈ ఆటలంటే, ఈ సాంస్కృతిక కార్యక్రమాలంటే, లేకపోతే పాటలంటే ఇవన్నీ మీకు ఇష్టం ఉండదు, అవి మార్కులు ఉండవుగా కదా. కానీ అవి కూడా ఉండాలి పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి. మీరు ఆటలాడుకొని నేను ఒక అరగంట ఆలస్యంగా వస్తే మీ అమ్మాయిని తిడితే కుదరదు. కాదు, కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి గంట సేపు ఆలస్యంగా వస్తే మీరు తిడితే మంచిది కాదు. సో అవన్నీ ఉండాలి. మనం లేకపోతే వ్యక్తిత్వం, ఆటలు ఆడాలంటే నలుగురితో కలిసి చేయాలి కదా, ఒకళ్ళు ఆడుకోలేరు కదా. ఆ నలుగురితో ఉండటం అనేది టీం. రెండోది, ఆటలు ఎంత ఇంపార్టెంట్ మనకి. ఈ ఇంటర్మీడియట్ కాలేజీలో ఆటలో చాలా ఘోరాలు జరుగుతాయి కదా, పిల్లలు డిప్రెషన్కి వెళ్ళటం. ఎందుకు జరుగుద్దంటే వాళ్ళకి ఎప్పుడూ ఫెయిల్యూర్ చూడలేదు. కానీ ఫెయిల్యూర్ ఎక్కడ చూస్తాం మనం? ఆటల్లో చూస్తాం. ఎవరైనా కోహ్లీ అయినా ఫెయిల్ అవుతాడు, శర్మ అయినా ఫెయిల్ అవుతాడు, ఎవరైనా ఫెయిల్ అవుతాడు. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. ఆ ఓడిపోవటం తట్టుకోవటం అనేది పిల్లలకు నేర్పాలి. ఓడిపోవటం అందరూ, మీరు నేను అందరూ ఓడిపోతాం అప్పుడప్పుడు, అయినా దాన్ని తట్టుకునే శక్తి వాళ్ళకి ఇవ్వాలి. సో అది మీరు అవన్నీ మార్కులు ఉండవు కదా, వేస్ట్ అనుకుంటే మీరు వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు. అది పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, వ్యక్తిత్వ నిర్మాణం జరగదు. సో తల్లిదండ్రులుగా 4వ అంశం మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ పిల్లలకి టీనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మీరు ఎప్పుడు మాట్లాడరు, ఆ పిల్లలు మాట్లాడరు, అది అట్లా నడుస్తూ ఉంటుంది. ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే వాళ్ళు లవ్ గివ్ అని ఉంటుంది ఆ వయసులో. సహజంగా ఉంటుంది. మీరు ఎట్లా గుర్తుపట్టచ్చు వాళ్ళంటే, మీకు దూరంగా వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటే, లేకపోతే తలుపు వేసుకొని గడియ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఏదో ప్రాబ్లం ఉంది, ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. కానీ అది మీరు అట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు అది గుర్తుపట్టి, మీరు నార్మల్గా చేసేది ఏంటంటే, ఎక్కువ మంది దాన్ని రచ్చ చేసేస్తారు. అవును, రచ్చ మీరు తెలిసిన వాళ్ళు చెబుతారు, ఫ్రెండ్స్ని పిలుస్తారు, కౌన్సిలింగ్ అంటారు, అది అంటే ఏమి చేయక్కర్లేదు. సో మీరు చేయాల్సింది సింపుల్గా, వాళ్ళు అది ప్రాబ్లం ఉన్నప్పుడు మీ దగ్గర కూర్చోబెట్టుకొని మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చి, అమ్మా మీకు ఈ 4 ఏళ్ళు బాగా చదువుకొని ఉద్యోగంలో స్థిరపడి నీ ఇష్టం వచ్చిన పనే చేస్తా, నీ ఇష్టం వచ్చినట్టే చేస్తా అని మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగితే, దెన్ దే స్టార్ట్ లిజనింగ్. అంతేగాని దాని ఊరంతా ప్రచారం చేసి వాళ్ళు ఏదో నమ్మక ద్రోహం చేశారని పెద్ద సినిమా చూపించి ఆ సినిమాలో లాగా చేస్తే వాళ్ళు పిచ్చి అయిపోతారు. సహజం అది ఆ వయసులో. సో దాంతోపాటు ఆ నమ్మకం కలిగించడంతో పాటు ఓ 10 రోజులు 20 రోజులు మీతో పాటు వాళ్ళకి వేరే టైం లేకుండా మార్కెట్కి అటు ఇటు తీసుకెళ్తుంటే, ఎస్
వాళ్ళు మామూలుగా అయిపోతారు. అదేదో చాలా జరగదాన్ని జరిగినట్టు, వాళ్ళేదో నేరం చేసినట్టు, వాళ్ళేదో ద్రోహులైనట్టు, అది నమ్మక ద్రోహులైనట్టు ఇంత చిత్రీకరించి వాళ్ళ పిల్లల్ని చూడక్కర్లేదు. మన తల్లిగా తండ్రిగా మనం చేయాల్సింది చేసామా లేదా, మనం నమ్మకం కలిగించామా లేదా? సో అది మీరు ఎవరూ ఇంట్లో మాట్లాడుకోలేరు ఈ విషయాన్ని, డయాస్ మీద నుంచి కూడా ఎవరూ మాట్లాడలేరు. కానీ అందుకే నేను మాట్లాడుతున్నాను. ఇది ఉంటుంది పిల్లలు, ఆ వయసు ప్రభావం. కానీ దాన్ని తల్లిదండ్రులుగా మనం అర్థం చేసుకొని మంచిగా ఆలోచించి వాళ్ళని ఆ మంచి దారిలో పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ ఇదిగా ఉండాలి. సో ఇది ఈ 4 ముఖ్యంగా తల్లిదండ్రులుగా చేయాల్సింది. ఒకటి, ఎంసెట్ ర్యాంక్ రాలేదని ఈ రోజు నుంచి ఆపేయండి, వాళ్ళని అది మెన్షన్ చేయటం, అట్లా డిస్కరేజ్ చేయటం. రెండోది, అప్పుడప్పుడు వచ్చి కాలేజీకి వెళ్ళి ఫ్యాకల్టీని మాట్లాడాలండి. మూడోది, ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో పార్టిసిపేట్ చేయమని మీరు కూడా చెప్పండి. నాలుగోది ముఖ్యమైనది, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీరు వాళ్ళ శత్రువుగా కాదు ఉండాల్సింది, వాళ్ళ సపోర్టివ్గా ఉండాలి. అవును, ఇబ్బందులు పడతారు పిల్లలు. సో అది 10 రోజులు 20 రోజులు మీతో ఉంటే వాళ్ళు మామూలుగా అవుతారు. మీరు నమ్మకం కలిగించాలి. మా నాన్న నా ఇష్టం వచ్చిందే చేస్తారు అనేది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది తల్లిదండ్రులుగా చేయాల్సింది. మూడో పక్కన విద్యార్థులు ఉంటారు. మీరు విద్యార్థులకి ప్రత్యేకంగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ ఎంసెట్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా మర్చిపోని ఇక నుంచి నేను బ్రహ్మాండంగా చేస్తాను, ఇక నుంచి నేను బాగా చదువుతాను, ఇక నుంచి నేను అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తాను, నేను ఎవరికంటే తక్కువ కాదు అని మీ ప్రయాణం ఈ రోజు నుంచి మొదలుపెట్టండి. అంతేగాని మా నాన్న చెప్పాడు నేను చదవలేనని, మా టీచర్ చెప్పాడు నేను పనికిమాలినని, ఇంకోటి చెప్పాడు, డోంట్ థింక్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఆ పిల్లలు ఎట్లా డెవలప్ అయ్యారు. మీకు ప్రతి వాళ్ళకి సరిపడా ఎనర్జీ ఉంటుంది. ఒకసారి చదివితే వచ్చేది మీకు 2-3 సార్లు చదివితే వస్తుంది, అంతే. ఏం తేడా ఉండదు. ఎనర్జీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీరు చదువుతో మిగతా వాటిల్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్. రెండవది, పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరి ముందు తలంచుకోక్కర్లేదు, గౌరవంగా ఉండాలి. కానీ ఎప్పుడు, ఎస్పెషల్లీ ఆడపిల్లలు, మనం అందరూ నేర్పుతాం, ఆడపిల్లలు అంటే వినయంగా తలంచుకొని ఉండాలి. ఎందుకు తలంచుకొని ఉండాలి? ఏం తప్పు చేశారని తలంచుకొని ఉండాలి? నిటారుగా నిలబడాలి, సంతోషంగా ఉండాలి, భయంగా ఉండకూడదు. మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేయలేదు కదా. అది ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ రావాలి మీకు. అంతేగాని టీచర్ అనగానే ఏదో తప్పు చేశాము, తల్లిదండ్రులు అనగానే ఏదో తప్పు చేశాము, మనం తల పక్కకు పెట్టి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? ఎదిరించమని కాదు నేను చెప్పట్లేదు. మీరు స్పష్టంగా మీరు అనుకున్నది, మీకు ఇబ్బందిని చెప్పండి ధైర్యంగా. సో అది మీరు యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్ ఉండాలి. ఎనర్జీ షుడ్ ఫ్లో ఆన్ ద క్యాంపస్. అవును, ఎనర్జీ ఎప్పుడు పట్టినా మీరు డ్యాన్స్ చేస్తుంటే ఎనర్జీ వస్తాయి, ఆడుతుంటే ఎనర్జీ వస్తాయి. సో క్యాంపస్లో మూవ్ అవుతుంటే ఎనర్జీ వస్తాయి. ఎనర్జీ షుడ్ ఫ్లో ఆన్ ద క్యాంపస్. నిదానంగా ముసలాళ్ళు పోయినట్టు తలంచుకొని సప్పిడి చేయకుండా ఎందుకు? మీరు కుర్రాళ్ళు కదా, మీరు గంతులు లేగదోడల్లాగా గంతులు వేస్తా వెళ్ళాలి, పరిగెత్తుతూ వెళ్ళాలి, హుషారుగా ఆడాలి, హుషారుగా డాన్సులు చేయాలి. ఎస్ అంటే ఇవన్నీ ఇంత గట్టిగా చెప్తున్నాను, మీ వాళ్ళు చెప్పే అన్నిటికీ వ్యతిరేకంగా చెప్తున్నాను నేను. దట్ ఈస్ ట్రూత్. నేను లక్షల మందిని చూసిన తర్వాత చెప్తున్నా, ఒట్టిగా చెప్పట్లా.
ఎవరు పైకి వస్తున్నారు, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే బాగుంటారో, హుషారుగా ఉంటారో వాళ్ళు బాగా చేస్తున్నారు. అవును. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ తల్లిదండ్రుల్ని, మీ ఫ్యాకల్టీ మెంబర్స్ని ఎప్పుడూ గౌరవించండి. మీ తల్లిదండ్రులు ఎస్పెషల్లీ మీకు తెలియదు వాళ్ళు చేసే సాక్రిఫైస్, త్యాగం అదంతా. కానీ మీకు కొద్దిగా పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది. కానీ వాళ్ళు చాలా చేస్తుంటారు. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా త్యాగం చేస్తుంటారు. నాకు తెలుసు చాలామంది. ఒక్కొక్కళ్ళు తల్లి 2 చీరలతో సంవత్సరం అంతా కనిపిస్తుంది, కానీ నీకు 4 డ్రెస్సులు కొనిస్తుంది. ఒక్కొక్కసారి తల్లి సగం అన్నం తిని నీకు ఫుల్గా భోజనం పెట్టుద్ది. ఇన్ని చేస్తారు, మీకు తెలియదు ఆ విషయం. మీరైతే ఫుల్గా భోజనం చేస్తారు, తల్లి చేసిందా లేదా మీకు తెలియదు. సో అట్లా చాలా సాక్రిఫైస్ చేస్తారు. అట్లానే టీచర్స్ కూడా మీకోసం బాగా కష్టపడి చేస్తేనే బాగా అవుతుంది. కాబట్టి అది ఏదో వాళ్ళు ఉద్యోగం కోసం చేస్తున్నారనో, లేకపోతే తల్లిదండ్రులు కన్నారు కాబట్టి మాకు భోజనం పెడతారని అట్లా అనుకోకుండా వాళ్ళు చేస్తేనే మనం బాగవుతాం. అవును. కాబట్టి ఎప్పుడూ గౌరవభావంతో ఉండండి. గౌరవం అంటే భయం కాదు, మళ్ళీ చెప్తున్నా, భయంగా ఉండక్కర్లా, గౌరవంతో ఉండండి. సో సో ఇది రెండోది మీరు చేయాల్సింది. మూడోది కంటిన్యూస్గా అటెండెన్స్ ఉండాలి. జేఎన్టీ వాళ్ళు 70-80% అన్నా మీరు 100% అటెండెన్స్ ఉంటేనే మీకు ఏదైనా లాభం జరుగుద్ది. ఎందుకంటే మీరు 2 రోజులు యాబ్సెంట్ అయితే 2 రోజులే యాబ్సెంట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత వారం రోజులు మీరు చెప్పేది అర్థం కాదు, యాబ్సెంట్ అయినట్టే. ఉదాహరణకు ఆ 2 రోజుల్లో బేసిక్ థింగ్స్ చెప్పారనుకోండి, ఇంటిగ్రేషన్, డెఫినేషన్ చెప్పారనుకోండి, మిగతా వారం రోజులు ప్రాబ్లమ్సే కదా చెప్పేది. ఆ డెఫినేషన్ అర్థం కాకపోతే ప్రాబ్లమ్స్ ఏం చేస్తారు? అవ్వదు కదా. అందుకని వీలైనంత వరకు 100%, 95% అటెండెన్స్ అయ్యేటట్టు చూడండి. తర్వాత 4వది అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. 5వది పక్క వాళ్ళతో కూడా, పక్క స్టూడెంట్స్తో కూడా మంచిగా ఉండేట్టు చూడండి. తర్వాత 6వది మీకు అసలు మీరు యూ హ్యావ్ టు క్రియేట్ ఎ డ్రీమ్ ఫర్ యువర్ సెల్ఫ్. సపోజ్ ఒక ఆయన వ్యవసాయదారుడు, 3 ఎకరాల పొలం ఉంది, ఏదో కష్టపడి చదివిస్తున్నాడు. ఆ ఫ్యామిలీ ఎట్లా పైకి వెళ్ళాలి? ప్రతి చిన్న దానికి అప్పులు అడుక్కోవటమే, ప్రతి చిన్న ఇది కూడా పండగ చేసుకోవాలంటే డబ్బు సరిపడా ఉండదు. ఇది కదా ప్రాబ్లం. దీన్ని ఎట్లా పైకి తీసుకెళ్ళాలి? అది మీ చేతుల్లో ఉంది కదా. మీరు కష్టపడి బాగా చదువుకొని మంచి ఉద్యోగం, 10 లక్షల రూపాయల ఉద్యోగం వస్తే ఇమాజిన్, అది మీకు ఆ సినిమాలాగా ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఇట్లా నేను చేస్తే మీరొక్కళ్ళే కాదు, ఆ ఫ్యామిలీ మొత్తము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి, ఫ్యామిలీ మొత్తం పై స్థాయికి వెళ్ళిపోతుంది. అది మీకు మనసులో ఉండాలి. ఏదో కాలేజీకి వస్తున్నాను, అటెండెన్స్ ఉంది, ఏదో చదవమంటే చదువుతున్నాను, అట్లా కాదు. ఎందుకు చదువుతున్నాను, ఎక్కడి దాకా నేను వెళ్ళాలి, నా ప్రయాణం ఎంత బాగా అవ్వాలి అనేది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏదో అందరూ కాలేజీకి వస్తారు, అందరూ క్లాసులో కూర్చుంటారు, అందరూ ఇది ఉంటారు, కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకే తెలుసు. దాన్ని బెటర్గా ఎట్లా చేయాలి అనేది మీ చేతుల్లో. ఇంకా మీ నాన్నవాళ్ళ చేతుల్లో 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చి ఉంటాయి కాబట్టి వాళ్ళ చేతుల్లో తక్కువ ఉంటుంది, మీ చేతుల్లో ఉంటుంది అది కదా. సో కాబట్టి అది మీరు ఆలోచించుకొని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకొని, ఏదో పంపించారు కాబట్టి వస్తున్నాము, ప్రిన్సిపల్ గారు క్లాస్లో కూర్చోబెడితే పోట్లాడతారు కాబట్టి అట్లా కాదు. నేను బాగా నా గోల్ ఇది మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటే నేను రోజు కాలేజీకి రావాలి, బాగా చదువుకోవాలి, బాగా కష్టపడాలి, మంచిగా చెయ్యాలి అనేది మీ అంతటా మీకు అవ్వాలి. అది నేను మళ్ళీ చెప్తాను, మీకు 3-4 సార్లు చెప్తాను. ఎట్లా నేనే రోడ్ మ్యాప్ వేసి ఇస్తా, 4 సంవత్సరాలు సరిపడా. మీరు ఎట్లా డెవలప్ అయితే ఎంత బాగా అవుతారని నేనే మీకు రాసి నీట్గా మీకు చెప్పి రోడ్ మ్యాప్ వేసి ఇస్తా. ఇది సమయం కాదు, ఆల్రెడీ ఫణీంద్ర గారు చెప్పుంటారు చాలా వరకు.
మీకు మంచి ఉద్యోగాలు రావాలంటే ఈ 80% పైన మార్కులు ప్లస్ ప్రాజెక్టులు చేయాలి మీ అంతటి మీరు, ప్లస్ ఒక 4-5 కోర్సులు ఎక్స్ట్రా కోర్సులు చేయాలి, ప్లస్ నేను చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ ఇవన్నీ కలిపితే అవుతుంది. ఏది ఎప్పుడు చేయాలి ఎట్లా చేయాలనేది నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. సో ఇది పిల్లలు మీరు చేయాల్సింది. ఇంత క్లారిటీ ఐ డోంట్ థింక్ ఎనీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ గాట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో అంత క్లారిటీతో చేస్తే మన చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో ఉంది. అంతే, ఏదైనా సాధించవచ్చు, ఎంతైనా సాధించవచ్చు. సో డబ్బులు ప్రశ్న ఇబ్బందే లేకుండా ఫ్యామిలీ మొత్తానికి చేయొచ్చు మీరు. సో ఇది పిల్లలుగా మీరు చేయాల్సింది. రోజు క్లాసులకు అటెండ్ అవ్వండి, శ్రద్ధగా అటెండ్ అవ్వండి, అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి, భయంగా ఉండొద్దు. ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ భయం నేర్పుంటారు మీకు, ఆ భయాన్ని పోగొట్టుకోండి, ధైర్యంగా ఉండండి, బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మాట్లాడటం డెవలప్ చేసుకోండి. దీంతో పాటు ఎక్స్ట్రాగా ప్రాజెక్టులు అవి చేస్తే బ్రహ్మాండంగా అవుతుంది. సో ఇది తర్వాత చివరిగా తల్లిదండ్రులకి విద్యార్థులకు కూడా ఇష్టం లేనిది కష్టంగా ఉండేది ఒక మాట చెప్పాలనుకున్నా. నాకు తెలుసు మీకు ఇది ఇష్టం ఉండదని, అయినా చెప్పాలి. ఏంటి సార్ ఎందుకు ఇష్టం లేనిది చెప్తున్నారు అని చెప్పాలి కూడా, అది ఎందుకంటే మీకు అర్థం కావాలి. ఇది మామూలుగా ఇవన్నీ జరగాలి అంటే ముందే చెప్పాను కదా, మంచి స్టాఫ్ ఉండాలి, దానికి వాళ్ళ బాగా జీతాలు పే చేయాలి, తర్వాత బయట నుంచి కంపెనీల వాళ్ళతో ₹1,00,00,000 అట్లా పైన పెట్టి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాలా, తర్వాత ఇంకా చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి, ఒక 1 or 2 crores. వీటన్నిటికీ అయితేనే అవుతుంది. వీటన్నిటికీ సరిపడా ఫర్ వేరియస్ రీజన్స్, మీకు తెలిసిన కారణాలు, నేను రాజకీయాలు దలుచుకోలేదు, అనేక కారణాల వలన ఈ కాలేజీకి 80,000 ఉండే ఫీజుని 35,000 ఉంచారు. మీకు సంతోషంగా ఉంటుంది, ఏదైనా ప్రోడక్ట్ తక్కువకి వస్తే సంతోషంగా ఉంటుంది కదా, ఏదైనా సర్వీస్ తక్కువకి వస్తే సంతోషంగా ఉంటుంది కదా. కానీ ఆ సంతోషంగా ఉండేది వాస్తవమే, కానీ ఇక్కడ సఫర్ అయ్యేది పిల్లలు. అయితే నేను అట్లా చెయ్యను, నేను వేరే రకంగా ఎట్లా నా శక్తి మించి చేస్తాను, కానీ పిల్లలు సఫర్ అవు. ఒక స్కూల్కి కూడా 30,000-40,000 ఫీజు ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీ 40,000-35,000కి ఎట్లా నడుస్తుంది? ఇప్పుడున్న ఫీజు ఫిక్స్ చేసింది శాలరీస్ కూడా సరిపోదు. ఇది కష్టంగా ఉంటుంది మీ వినటానికి. మాకెందుకండి ఇదంతా, మాకు ఇది ఫీజు పే చేయమన్నారు అని ఉంటుంది, కానీ మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఇది పరిస్థితి. ఇవన్నీ చేయాలి కదా. డబ్బులు ఒకసారి పోతే ఇంకోసారి అవుతాయి, పిల్లల భవిష్యత్తు పోతే ఇంకా మళ్ళీ తిరిగి రాదు కదా. సో అయినా మాకున్న దీన్ని బట్టి నేను ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ అవ్వకుండానే చేస్తాను. పిల్లల భవిష్యత్తు నాకు ఎప్పుడు అది ఉంటుంది మనసులో, కానీ మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా. మీకు బాగుంటుంది ఉండొచ్చు, గవర్నమెంట్ తగ్గిస్తే చాలా బాగుండి ఉండొచ్చు, ఇదంతా ఉండొచ్చు, కానీ చాలా కష్టమే. మాకే కాదు, ఎవరికైనా. ఎవరికి సరిపోద్ది 35,000 అంటే? ఫ్యాకల్టీ సగం మంది ఉంటే, వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే, ఆ కాలేజీ సరిగ్గా రోజు నడవకపోతే, నీళ్లు మిగులుతాయి, ఎలక్ట్రిసిటీ మిగులుద్ది, ఫ్యాకల్టీ మిగులుతారు, అన్నీ మిగులుతాయి. వాళ్ళకి సరిపోవచ్చు. రోజు కాలేజీకి స్టాఫ్ వస్తే, నెల నెల కరెక్ట్గా 1వ తారీఖు జీతాలు చెల్లిస్తే, లేకపోతే నేను చెప్పిన ఈ యాక్టివిటీస్ పిల్లలందరూ 10,000, 10 లక్షలు, 20 లక్షల ఉద్యోగాలు రావాలని ట్రైనింగ్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. అదే రకరకాల కారణాలు ఎందుకు అట్లా చేశారంటే చాలా దిస్ థింగ్. బట్ మీకు అర్థం కావటం కోసం అంత మాత్రం నేను చెప్పినంత మాత్రం మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడతానని కాదు, మీకు అర్థమైతే మంచిదనే ఉద్దేశంతో నేను ఈ కష్టమైన మాట చెప్తున్నా. చాలా అవును. సో ఇది మీరు మరొకసారి మా మీద మీరు ఉంచిన నమ్మకానికి, మీరు ఉంచిన బాధ్యతకి
మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరూ ఈ 4 ఏళ్ల తర్వాత మంచి సర్టిఫికెట్తో పాటు మంచి ఉద్యోగం చేతిలో పెట్టుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా.